రే ఇక్కడ బొమ్మలు ఎవడు బాగా గీస్తాడు? మాస్టర్ వీడు మాస్టర్ బాత్రూమ్ లోను గోల్డ్ల మీద గలీజ్ బొమ్మలు గీస్తూ ఉంటాడు మాస్టర్. హాయ్ మాస్టర్, నిన్న చోటికొచ్చి ఒకటి గొంతు మీద పెన్ను పెట్టి భవానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నావంట కదా. గా భవాని నేనే. నమస్తే. నాకు సొంతమైన బట్టల దుకాణం, మెస్, వైన్ షాప్ అన్ని పలగొడితే వాడు నా ఇంటికి ఏం పీకుతాడు? వాడే పెద్ద క్రిమినల్, వాడేం పోలీస్ స్థానానికి పోతాడని లెక్కేసినావు కదా. నీ లెక్కలన్నీ కరెక్టే, కానీ నా తానే వేయడమే తప్పు. బయట నీ గురించి ఎంక్వైరీ చేసినా నువ్వంటే ఇష్టపడే ఒక పెద్ద గుంపే ఉందటగా. గాళ్ళల్లో ఎవరినయ్యాలా అని మన పోరగాళ్ళని అడిగా. అందరిని వేసేస్తే మస్తు మజాగా ఉంటదని మా పోరగాళ్ళు అన్నారు. నువ్వు ఓ పని చెయ్యి, ఓ పేపర్ పెన్ను తీసుకుని నిన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ఏబిసిడి ఆర్డర్లో వరుసగా రాయి. భవానీ, ఈ పోరిల్ని చిన్నపిల్లల్ని క్షమించేస్తానని వదిలే మాకే. వాళ్ళ పెళ్లి కూడా కన్ఫర్మ్ గా రాయి. రాసి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చెయ్యి. తర్వాత మాస్టరు అన్నా ఫోన్ ఇవ్వండి. ఏందిరా ఫోన్ కట్ చేసింది? భయపడి ఉంటాడన్నా. ఎమోషనల్ అయ్యాడేమో. ఇంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోప్పడతారో తెలియట్లేదురా.